షలోం. రోమీలకు రాసిన పత్రిక 11th చాప్టర్ వర్స్ 36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. భగవంతుడు ఎవరు అనే దానిని సంపూర్ణంగా తెలియజెప్పే అద్భుతమైన వచనం. ఫర్ హిమ్, ఫ్రమ్ హిమ్, త్రూ హిమ్ అండ్ టు హిమ్ ఆర్ ఆల్ థింగ్స్ మేడ్. సమస్త సృష్టి యొక్క మూలము దేవునిలో ఉంది. సమస్త జీవకోటి మనుగడకు మరియు ఆధారము కూడా దేవుడే. ఆదియందు దేవుని వద్ద ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసము చేసిన యేసుక్రీస్తు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నారు. దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా క్రీస్తు ద్వారా క్రీస్తు మూలముననే సృజించబడ్డాయి. క్రీస్తే సర్వం సమస్తం. మనము తిరిగి పునర్జన్మ స్నానము ద్వారా నూతన సృష్టిగా నిత్య జీవం కొరకు క్రీస్తులో భద్రపరచబడ్డాం. తన బిడ్డలమైన మన పట్ల ఇంత ప్రేమ కలిగిన ప్రేమామూర్తికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లింపబద్దులం. మన మూలము, మన సోర్స్, మూలాధారము లేకుండా నిలవబడగలమా? మన ఉనికికి మూలము ఆయన ద్వారాను, డ్రైవింగ్ ఫోర్స్ ఆయన నిమిత్తము, ద పర్పస్ ఆయన నిమిత్తము మనము సృజించబడిన వారము. ఆయనను మహిమపరచు నిమిత్తము మనము సృష్టించబడ్డాము. సర్వ సృష్టి ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేస్తుంది. అయితే మనము ఆయన మహిమను ప్రచురము చేయబద్దులం. సో మన జీవితంలో జీవించే ప్రతి క్షణమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించి ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుచు దేవునికి విధేయులై జీవించే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. యేసయ్య నామంలో వేడుకొని పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.